జస్ట్ ఇమాజిన్ ఎప్పుడైనా ఎక్కడైనా టీవీ చూడొచ్చు, అది కూడా ఫ్రీగా, ఎట్లాంటి ఇంటర్నెట్ కూడా అవసరం లేకుండా అంటే ఎట్లా అనిపిస్తుంది? సౌండ్స్ ఇంపాసిబుల్ కదా. లేదు, ఇప్పుడు ఇది సాధ్యమయ్యే పనే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అట్లాగే ఐఐటి కాన్పూర్, కేంద్ర సమాచార శాఖ, టెలికమ్యూనికేషన్స్ ఇట్లాంటి ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. కాలానికి అనుగుణంగా, కాలం మారుతున్న కొద్దీ కాలానికి అనుగుణంగా మనం కూడా మారాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకప్పుడు కేవలం కేబుల్ కనెక్షన్స్ ద్వారా టీవీని చూసేవాళ్ళం. తర్వాత రాను రాను డిటిహెచ్గా అంటే సెటప్ బాక్స్లుగా ఇప్పుడు నడుస్తూ ఉన్నది. ఇది ఏంటిదనంటే D2M, డైరెక్ట్ టు మొబైల్ అనేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చిండ్రు. ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ లోపు ఆల్రెడీ ఇది వచ్చేటువంటి అవకాశం ఉన్నది. దీనికి ఏంటిదంటే అసలు వాట్ ఈస్ D2M అంటే ఏంటిదంటే బ్రాడ్కాస్టింగ్ అట్లాగే బ్రాడ్బ్యాండ్, ఈ రెండిట్ల యొక్క సమ్మేళనం. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే సెటప్ బాక్స్లను చూసుకుంటే శాటిలైట్ ద్వారా డైరెక్టు రేడియో తరంగాలు అనేటివి బాక్స్కి వచ్చి బాక్స్ నుండి మనం టీవీలు చూస్తున్నాం. ఈ D2M ద్వారా డైరెక్ట్ మొబైల్ ద్వారా ఏమవుతుందనంటే రేడియో తరంగాలు అనేటివి డైరెక్ట్ మొబైల్కి వచ్చి యాక్టివ్ ఇంటర్నెట్ లేకున్నా కూడా, యాక్టివ్ ఇంటర్నెట్ అనేది అవసరం లేకుండా మనం చూసుకోవచ్చు. సో ఇట్లా జరగడం వల్ల ఏమవుతుందంటే ఇప్పటికీ ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో 20 కోట్ల టీవీస్ ఉంటే 80 కోట్ల మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. 2026 సంవత్సరం నాటికి ఈ మొబైల్ ఫోన్ల యొక్క సంఖ్య 100 కోట్లకు పెరిగే అవకాశం ఉందని చెప్పిండ్రు. సో టీవీ కన్నా మొబైల్ అనేది పవర్ఫుల్ నేడు చేతిలో ఉంటుంది. కాబట్టి మనం ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు, టీవీస్ కావచ్చు, కంటిన్యూగా 24 అవర్స్ దాదాపు ఫ్రీగా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని, D2M పథకాన్ని తీసుకొచ్చింది. డిజిటలైజేషన్, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పవర్ఫుల్ లీడర్ అనేటువంటి వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ D2Mలు కాదు, టెక్నాలజీని ఇంకా డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒకప్పుడు కేవలం కేబుల్ కనెక్షన్స్కి పరిమితమైంది, నేడు ఫ్రీగా ఫోన్లో చూసుకోవచ్చు. డిజిటల్ ఇండియా అనేదానికి సరైనటువంటి అర్థం. ఇంకొకటి మనం చెప్పుకోవచ్చు, డిజిటల్ ఇండియా ద్వారా ప్రతి ఒక్క చిన్న కూరగాయల మార్కెట్ వద్ద కూడా ఇప్పుడు మనం స్కానర్లను చూస్తూ ఉన్నాం, యూపీఐ స్కానర్లను. అట్లాగే ఇంకొకటి ఏంటిదనంటే ఒక డిజిటల్ యూనివర్సిటీని కూడా మరికొద్ది రోజుల్లో నెలకొల్పబోతా ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నది. ఈ డిజిటల్ యూనివర్సిటీ కనుక వస్తే ఇది 13 ప్రాంతీయ భాషల్లో, దాదాపు 13 ప్రాంతీయ భాషల్లో అవైలబిలిటీ ఉన్నది. అంటే కేవలం ఇంటికడ కూర్చొని మీ యొక్క కోర్సులను మీరు ఏమైతే చదవాలనుకుంటున్నారో ఎక్కడికి పోకుండా మీ కోర్సులను మీరు కంప్లీట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్లా టెక్నాలజీ మారుతూ ఉన్నది. ఇది ఒక పవర్ఫుల్ లీడర్ ఉన్నట్టయితే ఇట్లాంటి అద్భుతాలు ఇంకెన్నో జరుగుతాయని చెప్పుకోవచ్చు మనం.